గోదావరి జిల్లాలో ఈ యొక్క ప్రధానంగా కోనసీమ జిల్లాలో మనకు ప్రధానంగా తెలిసిందే గత సంవత్సరం మాదిరిగానే ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఇక్కడ అత్యంత వైభవంగా ఏదైతే ఈ యొక్క గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కెనాల్లో అయితే ఇక్కడ ఏదైతే పడవల పోటీలు కూడా వినూత్న రీతిలో కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బండారా సత్యానంద గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి. మనం చూడొచ్చు వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి కెనాల్ ఏదైతే అనువుగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ డ్రాగన్ పోటీలు ఏవైతే ఈ యొక్క సర్ ఆర్థన్ కాటన్ సంబంధించినటువంటి ఈ యొక్క పడవల పోటీలు అయితే వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పోటీల్లో కూడా పాల్గొనేందుకు గత సంవత్సరం కూడా అత్యంత అనేక ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఈసారి కూడా అనేక మంది కూడా రావడం జరిగింది. ఇప్పుడు పడవల పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ యొక్క సంక్రాంతి శోభ కోనసీమ జిల్లాలో ప్రధానంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ పడవల పోటీలు ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బండారు సత్యానంద గారు ఎమ్మెల్యే గారు, సార్ చెప్పండి, ఈ యొక్క పోటీలు ఏ విధంగా జరుగుతున్నాయి పడవల పోటీలు? సార్ చాలా బాగా రెట్టింపు ఉత్సాహంతో ఈ పోటీలు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా అపూర్వమైన స్పందన ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో సంక్రాంతి భోగి రోజు ప్రారంభమైతే ఆత్రేయపురంలో 2-3 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందన్న విధంగా తరలి వచ్చారు. స్థానికంగా ఉన్న ప్రజానీకమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదు లాంటి ఇతర ప్రాంతాల్లో నుంచి కూడా ఎక్కువ ప్రజానీకం, బెంగళూరు లేదా ఫారిన్ నుంచి కూడా USA, దుబాయ్ లాంటి వచ్చే వారందరూ కూడా వచ్చి ఈ పోటీలు తిలకిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆత్రేయపురంలో ఈ బొబ్బలంక లొల్లా కెనాల్లో డ్రాగన్ పడవల పోటీలు జరగటం ఏంటనేది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ యొక్క మెయిన్ కెనాల్లో ఈ విధమైన కార్యక్రమాలు జరగడం వాళ్ళు ఈ యొక్క టూరిజం అభివృద్ధి చెందడం కోసం ఎంతో దోహదపడుతుందని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు. చక్కగా డ్రాగన్ పోటీల పడవలు 22 జట్లు 5 రాష్ట్రాలు పైగా వచ్చి ఇక్కడ పోటీలో పాల్పంచుకోవడం జరిగింది. ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మన స్పీడ్ బోట్లు కానీ, మోటార్ బైక్ రైడ్లు కానీ, లేదా వాటర్ ఫ్లయింగ్ బోర్డు ఇవి కానీ, కెనాయికింగ్ కానీ, ఇలాంటి చాలా రకాలైనటువంటి వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈత పోటీలు, ఈ డ్రాగన్ పడవల పోటీలు నాందిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే పర్యాటకం ఊపు అందుకుంటుందని మాకు నమ్మకం కలుగుతూ ఉంది. గత సంవత్సరం ఆరంభించాం, దీన్ని ఈనాడు ముందుకు తీసుకొచ్చాం. ఈ స్ఫూర్తితో ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తే ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా ఏదో పండగలప్పుడు పోటీలు నిర్వహించడానికి కాకుండా రెగ్యులర్గా కూడా యాక్టివిటీ చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా, కొంతమందికైనా ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకులను ఆకర్షించి రిసార్ట్స్ లేదా ఆడపిల్ల వెంకటేశ్వర స్వామి దర్శనం వంటి వసతులతోటి ఈ ప్రాంతంలోనికి వచ్చేవాళ్ళు ఈ ప్రకృతి రమణీయత మధ్య, ఈ కాలువల మధ్య, ఈ అందాల మధ్య ఇక్కడ రిసార్ట్స్లో వారు స్టే చేసి వారు ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిపే విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా అవి సాధిస్తాం. రాబోయే 1-2 సంవత్సరాల్లో అనుకున్న రీతిలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, ఆత్రేయపురం తాడిపూడి మధ్య ఉన్నటువంటి మెయిన్ కెనాల్ ఈ బ్రిడ్జి సెంటరే, ఆ లొల్లలాకుల ప్రాంతమే దానికి ఒక పర్యాటక హబ్గా మారుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అంటే ఆత్రేయపురం అంటే పూతరేకులు పెట్టింది పేరు. అటువంటి పూతరేకులు కావచ్చు ఏంటి ఉన్న నేపథ్యంలో పక్కన సంక్రాంతి అంటే కోడి పందాలు ఇటువంటి కూడా అన్ని కూడా చెరిపే విధంగా మీరు ఈ యొక్క పడవల పోటీలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటనుకు వచ్చి దేని గొప్పతనం దాంది. ఆత్రేయపురం పూతరేకులకి ఎంత ప్రపంచ ప్రసిద్ధి పొందిందో, లేదన్న కోడి పందాలకి ఆత్రేయపురం మండలం ఎంత పేరు ప్రసిద్ధి పొందిందో, అదే రీతిలో పడవ పందాలు కూడా, ఈ డ్రాగన్ పడవ పందాలు కూడా ఆ రకమైన గుర్తింపునే తీసుకొచ్చాయి. ఈనాడు జరుగుతున్న ప్రపంచంలో ఉన్న ప్రజానీకానికి తెలిసిన విషయం ఒకటే, ఆత్రేయపురం ఉత్సవం. రారండోయ్ ఆత్రేయపురం మన ఉత్సవం, అదే పిలుపు, అందరినీ అదే పిలిచింది. ఆ ఆత్రేయపురం రారండోయ్ అని రేపు ప్రతి సంవత్సరం కూడా అందరిని ఆహ్వానిస్తాం. అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపడతాం. దీనికి ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఈ ఆత్రేయపురం ఉత్సవం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. అంటే లొల్లాలోకలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మరింత అభివృద్ధికి మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే ఇక టూరిజంగా ఇంకా ఏ విధంగా డెవలప్ చేశాను మీకు కృషి చేయడం? చాలా ఆలోచనలు ఉన్నాయి. అక్కడ రిసార్ట్స్ కట్టాలి, లేదా ఒక పార్క్ కింద తయారు చేయాలి, అక్కడ ల్యాండ్స్కేపింగ్ చేయాలి, లేదా అక్కడ గ్రీన్ బెల్ట్ కింద తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్స్ వేయాలి, ఇంకా అక్కడ పిల్లలు ఆడుకునే ఒక చిల్డ్రన్ ఐటమ్స్ రావాలి, లేదా ఇటువంటి ఒక యాంపిల్ థియేటర్ అవ్వాలి. ఎవరైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే కొన్ని 100 మందితో అక్కడ జరుపుకునే ఆలోచనలు ఉండాలి. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ రావాలి, లేదా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఆగి కాస్త రిలాక్స్ అయ్యి 4 ఆ బెంచుల్లో కూర్చుని ఆ ప్రకృతి అందాల మధ్య, ఈ కాలువల మధ్య
లేకపోతే ఒక స్పీడ్ బోట్ రైడ్ చేసుకోవాలి, లేదా ఒక జెట్స్కి రైడ్ చేసుకోవాలి. ఇలా రకరకాలైన వాటర్ స్పోర్ట్స్ తీసుకురావడం కానీ, అక్కడ ఏదైతే ప్రజలను ఆకర్షిస్తుందో, ప్రజలు ఏదో కోరుకుంటారో అటువంటి కార్యక్రమాలు ఇక్కడ అమలు చేయడం ద్వారా పర్యాటకంగా ఏది ఇక్కడ ప్రజలు దృష్టికి వెళ్తుంది, పర్యాటకంగా ఎలా ఆకర్షించగలుగుతుందో ఆలోచనలతోటే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ముందు మాకంటూ ఇక్కడ ఆత్రేయపురం ఈ లొల్లలాకులు అనే ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చింది. ఆల్రెడీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొలువున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నారు. ఆ భక్తులు ఆలయానికి రావడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పర్యాటకం ఏమిటి అంటే ఈ లొల్లలాకులు ఆత్రేయపురంలో ఈ కార్యక్రమాలు ఉన్నాయని ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన, ఆ ప్రయత్నంలోనే ముందుకెళ్తాం. ఇది ఒక పోటీలు అనేది ఒక గుర్తింపు కోసం, ఇది ఒక నాంది. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ 3 రోజుల పోటీలతో గురించి మేము ఆలోచన చేయట్లా. ఇది నిరంతర అభివృద్ధి కోసం ఏం చేయాలనేది భవిష్యత్తులో ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే పడవల పోటీలు నిర్వహించడం జరిగింది, గోదావరి జిల్లాలో కనివిని రీతిలో మీరు ప్రారంభించారు గత సంవత్సరం. ఇదే మాదిరిగా వివిధ ప్రాంతాల్లో కూడా పెట్టేందుకు కొంతమంది ఆసక్తి కనపరుస్తున్నారు కూడా తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం కానీ ఇలా దీని జరిగింది? ఎక్కువ మంది ఎప్పుడైతే ఆత్రేయపురంలో తాడిపూడిలో ఈ రకమైన ఈ యొక్క మెయిన్ కెనాల్ బేస్గా సరార్దర్ కాటన్ మహాశయుడు గోదారమ్మ తల్లిగా మన ప్రాంతానికి ఒక వేదభూమి, గోదారమ్మ తల్లి వేదభూమి, వేదంలా ఘోషించే గోదావరి అంటాం మనం. ఆ తల్లి కరుణ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చేసిన సస్యశ్యామలం అయింది. అటువంటి మెయిన్ కెనాల్ మాకు ఉండడం మాకు అదృష్టం. ఎప్పుడైతే మేము ఇక్కడ ప్రారంభించో అందరి దృష్టి దీని మీద పడింది. నేను అనేది అదే, ఇప్పుడు నేనేదో మా ఒక్కడి కోసం, మా కొత్తపేట నియోజకవర్గం కోసమో, మా ఆత్రేయపురం కోసమో కాదు మా ఆలోచనలు. మొత్తం అందరూ కూడా ఈ జిల్లా అంతా అభివృద్ధి చెందాలి. కోనసీమ జిల్లా ఈనాడు వెనుకబడిన జిల్లా కింద లెక్క. ఎందుకంటే ఆ రాజమండ్రి కాకినాడతో పోల్చి చూసుకుంటే అమలాపురం మారుమూలగా వ్యవసాయం తప్ప ఏమీ లేని జిల్లా. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే పర్యాటకం కావాలి. పర్యాటకం కావాలంటే ఒక ఆత్రేయపురంలోనో లేదా ఒక కొత్తపేటలోనో అభివృద్ధి చేస్తే సరిపోదు. అది మొత్తం జిల్లా అంతా అందరూ అన్ని చోట్ల వాళ్ళకున్న వనరుల్లో. ఇప్పుడు అమలాపురం శాసనసభ్యులు ఉదయం వచ్చారు ఆనందరావు గారు. వారు అక్కడ ఎస్సీ ఆనంలో ఒక బీచ్ ఫెస్టివల్ గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే గన్నవరం ఎమ్మెల్యే గారు వచ్చారు. అక్కడ జగ్గనతోట ప్రబల తీర్థం టేకప్ చేశారు. రాజోల ఎమ్మెల్యే గారు అంతర్వేదిలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మమ్ముడివరంలో బుచ్చిబాబు గారు అక్కడ మరమల్ల వీరేశ్వర స్వామి ఆలయంని అక్కడ ఎదుర్లంక ఆ ప్రాంతాల్లో కొన్ని యాక్టివిటీస్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కోనసీమలో ఉన్న అందాలు కేరళను మించి ఉన్న వాస్తవం. కేరళలో టూరిజం అభివృద్ధి చెందింది కానీ మనం చేయలేకపోయాం. ఆ తరహాలో మనకి కొబ్బరి తోటలు ఉన్నాయి, వాళ్ళకి కొబ్బరి తోటలు ఉన్నాయి, వాళ్ళకి తేయాకు తోటలు ఉన్నాయి, మనకి వేరే రకమైన లంక భూములు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఆ వనరులను వినియోగించుకొని ఆ అవకాశాలను మలుచుకుని ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్న ప్రజల కోసమే ఈ యొక్క పర్యాటకం కాదు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళాలనే విధంగా పర్యాటక రంగం పైన దృష్టి పెట్టాలి. అది అందరం చేస్తేనే ఈ ప్రాంతానికి వస్తారు. ఏదో ఒక ఆత్రేయపురం కార్యక్రమం 4 చోట్ల 4 కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ 4 కార్యక్రమాలు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. దీనికి స్ఫూర్తి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన అన్నది ఒకటే, ఎక్కడ ఏ వనరులు ఉంటే ఆ ప్రకారం అభివృద్ధి సాధించండి అని ఆయన చెప్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తితోటే ఈ జిల్లాలో పర్యాటకం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, స్పోర్ట్స్ టూరిజం మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే అందరం కూడా దాని మీద దృష్టి పెడుతున్నాం. మనకు ఒకటి పరిశ్రమలు పెట్టాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కోనసీమలో భూమి అనేది దొరకని పరిస్థితి. ఉన్న అవకాశం వల్ల టూరిజం, మంచి దేవాలయాలు ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని అందుకే వాడపల్లి వెంకటేశ్వర ఆలయం కూడా దాని ఎంత అభివృద్ధి, స్వామివారి యొక్క అభివృద్ధికి, అక్కడ ఆలయ పరిసరాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు కూడా మేము దృష్టి సారిస్తూ ఉన్నాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గోదావరి సరార్దర్ కాటన్ గోదావరి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ఏ మంచి పని జరిగినా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మేలు కలుగుతుందని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు ప్రాంతానికి ప్రజలకు అందాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలనేది మా ఆలోచన, మా కృషి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి కని విని ఎరగని రీతిలో ఈ యొక్క గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఏదైతే సార్ అర్ధన్ కాటన్ ఈ యొక్క డ్రాగన్ పడవ పొడులు అయితే జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి ఆత్రేయపురం అంటే ఎంత ఈ యొక్క పూతరేకులు ఫేమస్, అంతకంటే మించి ఈ యొక్క డ్రాగన్ పొట్టులు ఇక్కడ కని విని ఎరగని రీతిలో జరుగుతున్నాయని అలాగే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క ఆత్రేయపురం నుంచి.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.